ఓకే, గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. సెకండ్ బిఎస్సిలోని రియల్ అనాలిసిస్లో మనం యూనిట్ 5 రేమాన్ ఇంటిగ్రేషన్స్లోని ఒక ఇంపార్టెంట్ థీరం అన్నది ఇప్పుడు చెప్పుకుంటున్నాం మనం. ఇది థీరం ఏంటంటే సెకండ్ మీన్ వాల్యూమ్ థీరం. సెకండ్ మీన్ వాల్యూమ్ థీరం అంటే ఏమవుతుందంటే స్టేట్ అండ్ ప్రూవ్ సెకండ్ మీన్ వాల్యూమ్ థీరం మనకి ఎగ్జామినేషన్లో క్వశ్చన్ వస్తుంది. స్టేట్ అండ్ ప్రూవ్ ఎగ్జామినేషన్లో స్టేట్ అండ్ ప్రూవ్ మీన్ వాల్యూమ్ థీరం అని అడిగితే మనం స్టేట్మెంట్ రాస్తాం. స్టేట్మెంట్ అంటే ఇఫ్ ఎఫ్ కామా జీ belongs to R of closed AB. F comma G belongs to R of closed AB అంటే మీనింగ్ F is Riemann integrable on closed AB and G is Riemann integrable on closed AB అని, అండ్ G is monotonic on closed AB అని ఇస్తే మనం ఏం చెప్పాలి? దెన్ దేర్ ఎడ్జెస్ C belongs to open AB such that integral A to B then there exist దీన్ని జై అని చదువుతాం. జై బిలాంగ్స్ టు ఓపెన్ ఏబీ సచ్ దట్ ఇంటిగ్రల్ ఏ టు బి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ జీ ఆఫ్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ ఈక్వల్ టు జీ ఆఫ్ ఏ ఇంటూ ఇంటిగ్రల్ ఏ టు జై ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ప్లస్ జీ ఆఫ్ బి ఇంటూ ఇంటిగ్రల్ జై టు బి ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ అన్నది మనం ప్రూవ్ చేయాలి. దానికోసం ఫస్ట్ మనం ఏంటి తీసుకున్నాం? లెట్ ఎఫ్ కామా జీ బిలాంగ్స్ టు ఆర్ ఆఫ్ క్లోజ్డ్ ఏబీ అంటే ఎఫ్ అండ్ జిఆర్ ఇంటిగ్రబుల్ ఆన్ క్లోజ్డ్ ఏబీ అవుతున్నాయి అనమాట. అండ్ G is monotonic on closed AB అని తీసుకున్నాం. G is monotonic on closed AB అయితే monotonic అంటే ఏంటి? ఏ సీక్వెన్స్ ఈజ్ డిక్రీజింగ్ ఆర్ ఇంక్రీజింగ్ అయితే దాన్ని ఏమంటారు అంటే మోనోనిక్. ఇక్కడ G అన్నది మోనోటోనిక్ అయిందంటే G అన్నది ఇంక్రీజింగ్ అవ్వచ్చు లేదా డిక్రీజింగ్ అవ్వచ్చు. అందువల్ల G is monotonic on closed AB అయితే G is decreasing on closed AB or G is increasing on closed AB. టూ కేసెస్ ఎగ్జిస్ట్ అవుతాయి. ఫస్ట్ కేసులో మనం ఏం తీసుకున్నాం అంటే D is డిక్రీజింగ్ ఆన్ క్లోజ్డ్ ఏబీ అని తీసుకుని మనం ఏంటి ప్రూవ్ చేయాలి? మనం డిక్రీజింగ్ అని తీసుకుని ఈ కండిషన్ అంతా ప్రూవ్ చేయాలి. మనం ఇంటిగ్రల్ ఏ టు బి ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఈక్వల్ టు ఇదంతా మనం చెప్పాలి. దానికోసం జీ ఈజ్ డిక్రీజింగ్ ఆన్ క్లోజ్డ్ ఏబీ అంటే అర్థం ఏంటి? జీ ఆఫ్ ఎక్స్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు జీ ఆఫ్ బి అని, ఫర్ ఆల్ ఎక్స్ బిలాంగ్స్ టు క్లోజ్డ్ ఏబీ అని అర్థం. ఎందుకంటే డిక్రీజింగ్ సీక్వెన్స్ అంటే ఏమవుతుందంటే ఇక్కడ మనకి ఎక్స్ అన్నది క్లోజ్డ్ ఏబీలో ఉందనుకోండి, ఎక్స్ ఈజ్ లైట్ బిట్వీన్ ఎలా రాస్తాం మనం? ఇక్కడ ఏ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎక్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు బి అని రాస్తాం. ఎక్స్ బిలాంగ్స్ టు క్లోజ్డ్ ఏబీ అంటే ఎక్స్ బిలాంగ్స్ టు క్లోజ్డ్ ఏబీ అంటే మనం ఎలా రాస్తాం అంటే ఏ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎక్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు బి అని. అంటే ఏమవుతుంది? ఎక్స్ కంటే బి ఎక్కువ అవుతుంది. జీ అన్నది డిక్రీజింగ్ సీక్వెన్స్ అవుతుంది కావున మనకి ఎక్కువ ఎల్లిన కొలది ఏమవుతుందంటే తగ్గుతుంది. అందువల్ల జీ ఆఫ్ ఎక్స్ కంటే జీ ఆఫ్ బి అన్నది తక్కువ ఉంటుంది అనమాట. జీ ఆఫ్ ఎక్స్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు జీ ఆఫ్ బి ఫర్ ఆల్ ఎక్స్ బిలాంగ్స్ టు. ఈ జీ ఆఫ్ బి ఇటువైపు తీసుకొస్తే జీ ఆఫ్ ఎక్స్ మైనస్ జీ ఆఫ్ బి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 ఫర్ ఆల్ ఎక్స్ బిలాంగ్స్ టు క్లోజ్డ్ ఏబి అవుతుంది. ఓవర్ కన్వీనియంట్ ఈ జీ ఆఫ్ ఎక్స్ మైనస్ జీ ఆఫ్ బిని హెచ్ ఆఫ్ ఎక్స్ అనుకుంటున్నాం. లెట్ హెచ్ ఆఫ్ ఎక్స్ జీ ఆఫ్ ఎక్స్ మైనస్ జీ ఆఫ్ బి ఫర్ ఆల్ ఎక్స్ బిలాంగ్స్ టు క్లోజ్డ్ ఏబి అని తీసుకున్నాం. అంటే దెన్ ఏమవుతుంది మనకి? ఈ జీ ఇక్కడ ఏంటి పైన ఏంటి తెలుసు? జీ ఆఫ్ ఎక్స్ అన్నది ఎక్కువ, జీ ఆఫ్ బి అన్నది ఎక్కువలోంచి తక్కువ తీస్తున్నాం కావున ఇది ఏమవుతుందంటే పాజిటివ్ ఉంటుంది. దెన్ హెచ్ ఆఫ్ ఎక్స్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 అండ్ ఇక్కడ జీ అన్నది డిక్రీజింగ్ అవుతుంది కావున హెచ్ కూడా ఏమవుతుందంటే మనకి డిక్రీజింగ్ అవుతుంది అనమాట. అండ్ జీ అన్నది ఇంటిగ్రబుల్ అవుతుంది కావున పైన జీ ఈజ్ ఎఫ్ కామా జీ అన్నది ఏమవుతుందంటే జీ ఈజ్ ఇంటిగ్రబుల్ అవుతుంది కావున ఇక్కడ జీ ఆఫ్ ఎక్స్ మైనస్ హెచ్ ఆఫ్ బి అన్నది తీసుకుంటున్నాం కదా. జీ ఆఫ్ ఎక్స్ మైనస్ జీ ఆఫ్ ఎక్స్ మైనస్ జీ ఆఫ్ బి అని తీసుకోవడం. హెచ్ కూడా ఏమవుతుందంటే డిక్రీజింగ్ అవుతుంది అండ్ ఇంటిగ్రబుల్ అను క్లోజ్డ్ ఏబి అవుతుంది. ఇప్పుడు ఇక్కడ ఇది హెచ్ అన్నది ఏ కండిషన్ సాటిస్ఫై అయిందో ఇక్కడ మనకు ఒక బై నోన్ థీరం తెలుసు అనమాట. అదేంటి? వీ నో దట్ బోనెట్ మెయిన్ వాల్యూమ్ థీరం ఏంటంటే ఇఫ్ ఎఫ్ కామా జీ బిలాంగ్స్ టు ఆర్ ఆఫ్ క్లోజ్డ్ ఏబి అండ్ జీ ఈజ్ పాజిటివ్ అంటే ఇక్కడ జీ పాజిటివ్ అంటే మనం హెచ్ పాజిటివ్ అని చెప్పాం. జీ ఈజ్ పాజిటివ్ అండ్ G is decreasing on closed AB and G is decreasing on closed AB, then there is C belongs to open AB such that integral A to B f of x into G of x dx equal to అవుతుందంటే G of B into integral J to B f of x dx అవుతుంది. ఇది బోనెట్ థియరం స్టేట్మెంట్ అన్న. ఇక్కడ ఏ కండిషన్స్ ఎఫ్ కామా జీ అన్నది రేమన్ వల్ల ఇక్కడ ఏమవుతుంది? ఎఫ్ కామా హెచ్ ఎఫ్ అన్నది రేమన్ ఇంటిగ్రబుల్ అయింది. ఈ జీ సాటిస్ఫై చేసి కండిషన్స్ అన్నీ మనకి ఇక్కడ ఏది సాటిస్ఫై అయిందంటే హెచ్ సాటిస్ఫై అయింది. ఎందుకంటే హెచ్ ఈజ్ రేమన్ ఇంటిగ్రబుల్ ఆన్ క్లోజ్డ్ ఏబి అయింది. ఎఫ్ కామా హెచ్ ఈజ్ రేమన్ ఇంటిగ్రబుల్ ఆన్ క్లోజ్డ్ ఏబి, హెచ్ ఆఫ్ ఎక్స్ గ్రేటర్ దన్ ఆర్ ఈక్వల్ టు 0 అండ్ హెచ్ ఈజ్ డిక్రీజింగ్ ఆన్ క్లోజ్డ్ ఏబి అయింది కావున బోనెట్ థియరం నుండి ఏమవుతుందంటే జీ ప్లేస్లో హెచ్ రీప్లేస్ అవుతుంది అనమాట. దేర్ ఎడ్జెస్ సి బిలాంగ్స్ టు ఓపెన్ ఏబి సచ్ దట్ ఇంటిగ్రల్ ఏ టు బి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ హెచ్ జీ కాకుండా హెచ్ ప్లేస్లో ఏది జీ ప్లేస్లో ఏది రీప్లేస్ చేస్తున్నాం? హెచ్ రాస్తున్నాం. అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ హెచ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఈక్వల్ టు
ఇది అవుతుంది హెచ్ ఆఫ్ బి ఇంటూ ఇంటిగ్రల్ జై టు బి ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ అన్నది మనకి బోనెట్ థీరంలో జీ ప్లేస్లో హెచ్ రీప్లేస్ చేస్తే మనకు అది వచ్చింది. ఇప్పుడు మనకి చూస్తే ఏమవుతుందంటే ఇంటిగ్రల్ ఏ టు బి రాస్తాం కదా, ఇంటిగ్రల్ ఏ టు బి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ హెచ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఈక్వల్ టు హెచ్ ఆఫ్ ఏ ఇంటూ ఇంటిగ్రల్ ఏ టు బి ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఫర్ ఏ కామా బి అని రాసాం, ఫర్ ఏ కామా బి అని. ఇక్కడ ఒకసారి చూస్తే మీరు ఏమవుతుందంటే ఇక్కడ ఇది బోనెట్స్ థీరం ఏం చెప్పాం, ఇంటిగ్రల్ ఏ టు బి ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఈక్వల్ టు జీ ఆఫ్ బి ఇంటూ ఇంటిగ్రల్ ఏ టు బి అని చెప్పాం కదా. ఇది మీరు బాగా అబ్జర్వ్ చేసినట్టయితే మనకి ఇది నోన్ థీరం అనమాట. ఇది మనం ఈ థీరం స్టేట్మెంట్ ఒకటి గుర్తుంచుకుంటే సరిపోతుంది. మనం ముందు థీరంలోనే అయితే దీనికోసం మనం చెప్పలేదు. ఈ బోనెట్ థీరం తీసుకుంటే ఇక్కడ నేను ఇక్కడ చిన్న మిస్టేక్ రాశాను. ఇంటిగ్రల్ ఏ టు బి ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ అంటే ఏమవుతుందంటే ఇది జీ ఆఫ్ బి కాదండి, జీ ఆఫ్ ఏ. థీరం స్టేట్మెంట్ ఏంటి, ఇంటిగ్రల్ ఏ టు బి ఎఫ్ ఆఫ్ ఎక్స్ జీ ఆఫ్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ ఈక్వల్ టు జీ ఆఫ్ ఏ ఇంటూ ఇంటిగ్రల్ జై టు బి ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ అన్నది స్టేట్మెంట్. అందువల్ల ఇక్కడ హెచ్ జీ ప్లేస్లో ఏది రీప్లేస్ చేసామంటే హెచ్ అన్నది బోనెట్ థీరం కండిషన్స్ అన్ని సాటిస్ఫై అయింది కాబట్టి జీ ఈజ్ రీప్లేస్డ్ బై హెచ్ అని రాసాం. హెచ్ అని రాస్తే మనకి ఏమవుతుందంటే థీరం ఇంటిగ్రల్ ఏ టు బి ఎఫ్ ఆఫ్ ఎక్స్ హెచ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఈక్వల్ టు హెచ్ ఆఫ్ ఏ ఇంటూ ఇంటిగ్రల్ ఏ టు జై ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ ఫర్ జై బిలాంగ్స్ టు ఓపెన్ ఏబి అని వచ్చింది. ఇంటిగ్రల్ ఏ టు బి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ పైన హెచ్ ఆఫ్ ఎక్స్ అంటే మనం ఎంత తీసుకున్నాం, జీ ఆఫ్ ఎక్స్ మైనస్ జీ ఆఫ్ బి ఇంటూ డిఎక్స్. ఇక్కడ హెచ్ ఆఫ్ ఏ అంటే అవుతుంది, హెచ్ ఆఫ్ ఎక్స్ అంటే జీ ఆఫ్ ఎక్స్ మైనస్ జీ ఆఫ్ బి కదా, హెచ్ ఎక్స్ ప్లేస్లో ఏ వస్తుంది, హెచ్ఏ అంటే హెచ్ ఆఫ్ ఏ అంటే అవుతుంది జీ ఆఫ్ ఏ మైనస్ జీ ఆఫ్ బి. ఇదంతా యాజ్ ఇట్ ఈస్గా రాసాం. ఇప్పుడు ఇది మల్టిప్లై చేస్తాం అనుకోండి, ఇంటిగ్రల్ ఏ టు బి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ జీ ఆఫ్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ మైనస్ ఇంటిగ్రల్ ఏ టు బి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ జీ ఆఫ్ బి ఇంటూ డిఎక్స్. ఇది కూడా మల్టిప్లై చేస్తే జీ ఆఫ్ ఏ ఇంటూ ఇంటిగ్రల్ ఏ టు జై ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ మైనస్ జీ ఆఫ్ బి ఇంటూ ఇంటిగ్రల్ ఏ టు జై ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ అన్నది వచ్చింది. ఇప్పుడు మనకి ఇంటిగ్రల్ ఏ టు బి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ జీ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఈక్వల్ టు ఇది యాజ్ ఇట్ ఈస్ ఇదంతా రాస్తున్నాను, జీ ఆఫ్ ఏ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఏ టు జై ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ మైనస్ జీ ఆఫ్ బి ఇంటిగ్రల్ ఏ టు జై ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ రాసాం. ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఈ మైనస్ వాల్యూ ఇటువైపు తీసుకొస్తే ప్లస్ అవుతుంది కదా, ఈ మైనస్ ఇంటిగ్రల్ ఏ టు బి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ జీ ఆఫ్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ అన్నది ప్లస్ అయింది. ఇప్పుడు ఇది యాజ్ ఇట్ ఈస్గా రాస్తున్నాం, ఇంటిగ్రల్ ఏ టు బి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ జీ ఆఫ్ ఎక్స్ డిఎక్స్. ఈ టర్మ్ కూడా యాజ్ ఇట్ ఈస్ రాస్తాను, జీ ఆఫ్ ఏ ఇంటూ ఇంటిగ్రల్ ఏ టు జై ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ అని. ఇది మైనస్తో మల్టిప్లై చేస్తే ఇది ప్లస్, ఇక్కడ మైనస్ ఉంది కదా, మైనస్ అని ప్లస్ చేస్తే మైనస్ చేసినప్పుడు ఇంటిగ్రల్ ఇంటర్వల్స్ చేంజ్ అవుతాయి. ఇది ఏ టు జై కదా, మైనస్ తీసేస్తే ఏమవుతుందంటే జై టు ఏ అవుతుంది అనమాట. అంటే జీ ఆఫ్ బి ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఏ టు జై అన్నది జై టు ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డి. జీ ఆఫ్ బి కాన్స్టెంట్ ముందుకు తీసుకొస్తే జీ ఆఫ్ బి ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఏ టు బి ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఎందుకంటే మనం ఇది రెస్పెక్ట్ ఎక్స్ చేస్తున్నాం కానీ జీ ఆఫ్ బి అన్నది అందులో ఎక్స్ అనే టర్మ్ లేదు కావున అది కాన్స్టెంట్ ముందుకు వెళ్ళిపోయింది. ఇప్పుడు ఇది ఇంటిగ్రల్ ఏ టు బి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ జీ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఈక్వల్ టు జీ ఆఫ్ ఏ ఈక్వల్ టు ఇదంతా యాజ్ ఇట్ ఈస్గా రాసాం. ఈ రెండులోని జీ ఆఫ్ బి కామన్ తీస్తాం అనుకోండి, జీ ఆఫ్ కామన్ తీసేస్తే ఏమవుతుంది, ఇంటిగ్రల్ జై టు ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డి ప్లస్ ఏ టు బి ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ అవుతుంది. జీ ఆఫ్ బి కామన్ చేస్తే జై టు ఏ అంటే జై నుండి ఏకి, ఏ నుండి బీకి అంటే ఫైనల్గా ఏమవుతుంది జై నుండి. ఇప్పుడు మనకి ఏంటి వచ్చింది, ఇంటిగ్రల్ ఏ టు బి ఇది జీ ఆఫ్ బి కామన్ తీసేస్తే ఎంత వచ్చిందంటే ఇంటిగ్రల్ జై టు ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఈక్వల్ టు ఈ జై నుండి ఏకి, ఏ నుండి బీకి వెళ్ళింది జై టు బి అయింది అనమాట. అంటే ఏమవుతుంది, ఇంటిగ్రల్ ఏ టు బి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ జీ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఈక్వల్ టు జీ ఆఫ్ ఏ ఈక్వల్ టు ఇంటిగ్రల్ జై టు ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఈక్వల్ టు జీ ఆఫ్ బి ఈక్వల్ టు జై నుండి ఏ నుండి బీకి అయితే అవుతుందంటే టోటల్గా జై నుండి బి ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ అవుతుంది. అంటే కేసు 1లో జీ అన్నది డిక్రీజింగ్ అవుతున్నప్పుడు మనం థీరం అన్నది ప్రూవ్ చేసాం. అదేవిధంగా జీ ఈజ్ ఇంక్రీజింగ్ ఆన్ క్లోజ్డ్ ఏబి అని తీసుకున్నాం. జీ ఇంక్రీజింగ్ అయితే మైనస్ జీ అన్నది ఏమవుతుందంటే డిక్రీజింగ్ ఆన్ క్లోజ్డ్ ఏబి అవుతుంది. అంటే ఇక్కడ ఏమవుతుంది, కేసు 1లో జీ ఈజ్ డిక్రీజింగ్ ఆన్ క్లోజ్డ్ ఏబి అయినప్పుడు ఈ కండిషన్ సాటిస్ఫై అయింది కదా. ఇప్పుడు మైనస్ జీ అన్నది డిక్రీజింగ్ ఆన్ క్లోజ్డ్ ఏబి అవుతుంది కావున ఇక్కడ జీ ప్లేస్లో కేసు 1లో జీ ప్లేస్లో ఏది రీప్లేస్ అవుతుందంటే మైనస్ జీ అన్నది వస్తుంది అనమాట. మైనస్ జీ ఈజ్ డిక్రీజింగ్ ఆన్ క్లోజ్డ్ ఏబి అయితే బై కేస్ 1 అండ్ దేర్ ఇస్ సి బిలాంగ్స్ టు ఓపెన్ ఏబి సజ్ దట్. ఎందుకంటే కేసు 1లో ఏం చెప్పాం, జీ ఈజ్ డిక్రీజింగ్ అని తీసుకొని ఈ కండిషన్ అంతా ప్రూవ్ చేసాం. ఇక్కడ మైనస్ జీ అన్నది డిక్రీజింగ్గా ఉంది కావున జీ ప్లేస్లో ఎంత రాస్తున్నాం అంటే మైనస్ జీ రాస్తున్నాం. అంటే ఏమవుతుంది, ఇక్కడ ఇంటిగ్రల్ ఏ టు బి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ జీ అంటే మైనస్ జీ ఆఫ్ ఎక్స్ రాసాం. ఇది ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ జీ ఆఫ్ ఎక్స్ కాదండి, జీ ఆఫ్ ఎక్స్ ఇంటూ డాట్ పెట్టాను ఇక్కడ నేను, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ లేదా బ్రాకెట్ పెట్టుకోండి, జీ ఆఫ్ ఎక్స్ ఇంటూ మైనస్ జీ ఆఫ్ ఎక్స్ ఇంటూ డిఎక్స్. ఇక్కడ మైనస్ జీ ఆఫ్ ఏ అవుతుంది ఈ థీరం ప్రకారం.
ఇది అవుతుంది అప్పుడు మనకి ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ ప్లస్ జీ ఆఫ్ బి అంటే అంత మళ్ళీ మైనస్ రాసాం, ఇంటిగ్రల్ ఏ2 రాసాం. ఇప్పుడు టోటల్ ఇన్ఈక్వాలిటీని మనం మైనస్తో మల్లిపేస్తే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఇంటిగ్రల్ ఏ2 బి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ జీ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ మైనస్తో మల్టిప్లై చేస్తే ఇంటిగ్రల్ ఏ2 బి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ జీ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఈక్వల్ టు మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోయి ఇంటిగ్రల్ జీ ఆఫ్ ఏ ఇంటూ ఇంటిగ్రల్ a2j f of x dx ప్లస్ g of b ఇంటూ ఇంటిగ్రల్ j2b f of x dx అవుతుంది. ఇది థీరం. ఇది మీరు క్లియర్గా ఒకసారి నోట్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.